పెడతాడు, సుఖపెడతాడు, సంతోషిస్తాడు, సంతోషపరుస్తాడు. కాబట్టి రాజా, రంజనాథ్ రాజా, ఆయన ఆనందింపజేసేవాడు అనే పేరుకి సార్థకంగా ఉన్నాడు. ఎవరు? ఆ పృథు మహారాజు. ఒకరోజు ఆ పృథు మహారాజు సముద్రము దగ్గరగా కొంచెం సముద్రంలో ప్రయాణం చేసి వెళ్తూ ఉంటే ఆ రథచక్రము కొద్దిగా లోపలికి దిగబడిపోతోందిట. దిగబడలేదు. వెంటనే ఆ నదీ జలాలన్నీ కూడా సంకల్పం చేసి, రాజుగారు ఆయన రథం దిగబడిపోతే, చక్రం దిగబడిపోతే ఎట్లా అని చెప్పి మొత్తం సముద్రమే గడ్డగట్టిపోయిందిట ఈయన వెళ్ళాలని చెప్పి. ఈయన వెళ్ళిన తర్వాత మళ్ళీ నీళ్ళయిందిట. అది ఆ పృథు చక్రవర్తి యొక్క ప్రభావం అట్లా ఉంది అని. అలాగే భూమి మీద ఆయన వెళ్తూ ఉంటే అడ్డంగా ఉండే కొండలు జరిగేవిట దారి ఇవ్వటానికి. ఆయన కొండలు ఎక్కి వెళ్లాల్సిన పని లేకుండా అంత మహానుభావుడు, అవతార పురుషుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఎప్పుడు ఆయన ఆ ధ్వజం, పతాక కట్టినటువంటి ఆ కర్ర ఎప్పటికీ కదలకూడదు, పడకూడదు అని చెప్పి సమస్త ప్రకృతి ఆయనకి సహకరిస్తోందిట. ఆయన అవతార పురుషుడు. పైగా ధర్మ మార్గంలో ఉన్నప్పుడు ప్రకృతి అంతా మనకి సహకరిస్తుంది అని చెప్పేందుకోసం ఆ పృథు మహారాజు యొక్క కథలో అలా చెప్తున్నారు. తర్వాత ఆయన అనుకుంటే చాలట ఆహార పదార్థాలు అందరికీ దొరికేవి. ఒకసారి మనసులో ఇట్లా ఆలోచిస్తాడు, ఎవరికి ఆహారం లేదు ఈరోజు, వాళ్ళకి ఆహారం దొరకాలి అంటే ఏదో రకంగా వాళ్ళకి ఆహారం దొరుకుతుంది. రాజుగారు ప్రజల గురించి అంత ఆలోచిస్తూ ఉండాలి అని. అలా ఎవరికీ కూడా ఆహార విషయంలో ఇబ్బంది లేదు. బ్రహ్మదేవుడికి సంబంధించిన యజ్ఞము ఒకానొక సందర్భంలో జరిగింది. ఇదంతా ఆయన బాల్యంలోనే, మరి ఏం పెద్దవాడేం కాదు. పుట్టంగానే రాజ్యాభిషేకం చేసేశారు. ఇంకా పెద్దవాడు కాలేదు, పెరుగుతున్నాడు. ఒకసారి చాలా బ్రహ్మాండమైన యజ్ఞం జరిగింది. ఆ యజ్ఞంలో కొన్ని ఘట్టాలు ఉంటాయి కదా. సోమాభిషేకము అనేటువంటి ఒక ఘట్టం. ఆ ఘట్టంలో వంది మాగధులు అని మనం వింటూ ఉంటాం. సూతులు, మాగధులు కీర్తించేవాళ్ళు, భజనలు చేసేవాళ్ళు, కీర్తనలు చేసేవాళ్ళు. వాళ్ళిద్దరూ కూడా ఆ యజ్ఞ సమయంలో అక్కడి నుంచి ఉద్భవించారట. ఉద్భవిస్తే వీళ్ళందరూ చూసి మహర్షులు చెప్పారట, మీరు ఈ పృథు మహారాజు యొక్క కీర్తిని చాలా గొప్పగా కీర్తించండి అని, పాటలుగా రాసి బాగా పాడండి అన్నారట. మహావిష్ణువు కదా అని అంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు, మేము ఏమి పాడాలి, ఎలా పాడాలి, ఈయన ఇంకా చిన్నపిల్లవాడు, పెరిగి పెద్దవాడు కాలేదు, చేసిన ఘనకార్యాలు ఇంకా ఏమీ లేవు, రాజుగా పట్టాభిషిక్తుడై ఉన్నాడు అంతవరకే, నేనేమి పాడాలి, ఏం చెప్పాలి ఈయన విషయంలో అని ఆలోచిస్తూ ఉన్నారట. వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే అప్పుడు మహర్షులు చెప్పారట, మీకు దివ్య జ్ఞానం ఇస్తాము, భవిష్యత్ దృష్టి అంతా కూడా ఇస్తాము, మీరు ఆ భవిష్యత్తునంతా చూసి ఈయన చేసే కథలన్నీ ముందే చూసి ఆ కథలన్నిటినీ కూడా బాగా గానం చేయండి అని శక్తి ఇచ్చారట. ఇస్తే అప్పుడు ఆ పృథు మహారాజు ఆలోచిస్తున్నారంట మనస్సులో, ఏమిటి వీళ్ళని పొగడమంటున్నారు, వీళ్ళు ఇప్పుడు పొగడతలు మొదలు పెడితే నాకు అహంకారం నెత్తికెక్కితే నా గతి ఏం కాను అని ఆలోచన చేసి తనలో తానే ఒక మాట చెప్పుకున్నాడట పృథు మహర్షి. సద్గుణై శ్లాఘ్యతామేతి స్తవ్యాశ్చాభ్యాం గుణామమ. మహర్షులు ఎందుకు ఇలా నన్ను కీర్తించమంటున్నారు? పిల్లల్ని ముందు కీర్తించకూడదు అని శాస్త్రం కదా. ఎందుకు అంటే వాళ్ళకి అహంకారం వస్తుంది అని. అలాగని తిట్టటము ఎప్పుడూ పనికిరాదు, అది మంచి పని కాదు. కీర్తించకూడదని, నువ్వు పనికిరాని వాడివి, నువ్వు దరిద్రుడివి, ఎప్పుడు ఇదే పని చేయటం కూడా తప్పే. ఏదో చిన్నది చేస్తే విపరీతంగా కీర్తించడం కూడా తప్పే. దాన్ని కొంచెం అంటే బ్యాలెన్స్ చేసుకోవాలి అని అర్థం. అప్పుడు ఆ పృథు మహారాజు ఆలోచన చేశాడు, ఎందుకు సద్గుణాలు అని అంటే మంచిదే కదా, ఈ సద్గుణాలు గనక ఉంటే శ్లాఘ్యతామేతి, లోకంలో మంచి సద్గుణాలు ఉన్నవాడిని అందరూ కీర్తిస్తారు. కాబట్టి వీళ్ళిద్దరిని ఇప్పుడు నన్ను కీర్తించమని చెప్తున్నారే, వీళ్ళు చెప్పే మాటలన్నీ నేను జాగ్రత్తగా విని ఆ గుణాలు నాలో నేను అలవరుచుకోవడానికి ప్రయత్నం చేస్తా. ఎంత మంచిది. ఎవరైనా ఉన్నది లేనిది చెప్పారనుకోండి, కొన్ని సందర్భాల్లో చెప్తారు కదా, లేనివి కూడా కలిపి కీర్తిస్తూ ఉంటారు. ఓహో అని మనం కూడా కాలర్ ఎగరేసుకోకూడదు. ఇది నాలో నిజంగా ఉందా లేదా అని చూసుకోవాలి. వీళ్ళు చెప్తున్నారే ఇంతగా, ఇది నాలో ఉందా ఈ గుణము?
ఉంటే వృద్ధి చేసుకో, లేకపోతే తెచ్చిపెట్టుకో. గుణం అనేది లేకపోతే దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయి కదా. కాబట్టి వీళ్ళు చెప్పే మాటలు నేను వింటాను, విని నాలో ఇంకా నేను గుణాలు వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను అని పృథు మహారాజు ఆ పిల్లవాడే కానీ మనస్సులో అనుకున్నాడు. మనం కూడా భగవంతుడిని కీర్తించుకుని, వాళ్ళు కీర్తిస్తున్నారు కదా, కీర్తించుకుని తర్వాత కథలోకి ప్రవేశిద్దాం.